TCL సరికొత్త న్యూ QD మినీ ఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలో 1 కాదు, 2 కాదు చాలా సైజెస్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఎక్సలెంట్ ఫీచర్స్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి ఈ యొక్క టీవీలో. వాటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకోబోతున్నాం. కంపల్సరీ మీరు ఈ యొక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ TCL లాస్ట్ ఇయర్ కూడా మంచి టీవీస్ అయితే తీసుకొని అయితే వచ్చింది QLED సెగ్మెంట్‌లో. TCL C755 చాలా మంచి టీవీ. దాని తర్వాత T6G అనేది కూడా చాలా మంచి టీవీ. తర్వాత ఇప్పుడోసరికి ఏకంగా QD మినీ ఎల్ఈడి టీవీని అయితే లాంచ్ అయితే చేసింది. మరి ఈ యొక్క టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అనే దాని గురించి, దీని ప్రైస్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మీరు అక్కడే సపోర్ట్ చేస్తేనే ఏమైనా టీవీ కొనడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సౌండ్ బార్ అయినా ఇంకా వేరే ఏమైనా కానీ కొనడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీ సపోర్ట్ అయితే చేయండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు డీల్స్ అనేవి రన్ అయితే అవుతున్నాయి కాబట్టి మంచి మంచి డీల్స్ అనేది మిస్ అయితే అయిపోతారనే ఉద్దేశంతో జాయిన్ అయితే అవ్వండి. అండ్ అలాగే ఇక్కడ QR కోడ్ కనబడుతుంది కదా, దాన్ని స్కాన్ చేసినా పర్వాలేదు. అండ్ లేదు అనేది మీ మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షిఫ్ట్ డీల్స్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేసి మన ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ అయితే అయిపోయినా పర్లేదు. ఇలా 3 పద్ధతుల ద్వారా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. 365 డేస్ జరిగే ఒక యజ్ఞం అన్నమాట. ఒకవేళ మీకు నోటిఫికేషన్ డిస్టర్బెన్స్ ఉంది అన్నట్లయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆన్ చేసుకోండి. తర్వాత ఈ సేల్ అయిపోయిన తర్వాత మ్యూట్లోకి అయితే పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు అరే ఇప్పుడు కొనాలి ఏమైనా ప్రైస్ తగ్గాయా అని అన్నప్పుడు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండండి. చూస్తుంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏ ప్రైస్ ఎంత డిక్రీజ్ అయిందని దాని గురించి. సో ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి అలాగే ఉండండి. మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. 10,000 ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయితే ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే అయిపోతారు. అది కూడా తీసుకొచ్చిన QD మినీ ఎల్ఈడి 4K టీవీ గురించి మాట్లాడుకుందాం. TCL ఏ సిరీస్లో తీసుకొచ్చిందంటే TCL C755 యొక్క సిరీస్ నేమ్తో అయితే తీసుకొని అయితే వచ్చింది. సైజెస్ గురించి మాట్లాడుకోవాలంటే 50 ఇంచెస్ నుంచి మొదలు పెట్టుకుంటే 98 ఇంచెస్ టీవీ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 50, 55, 65, 75 అండ్ అలాగే 85 అండ్ 98 ఇలా బిగ్గర్ సైజెస్ టీవీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీటి యొక్క ప్రైస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అవన్నీ గురించి కూడా నేను చెప్తాను. మరి వీటి స్పెసిఫికేషన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు టీవీ కొనాలనుకుంటే ఏ ఒక్క సైజ్ నుంచి కొంటే బెటర్ ఆప్షన్ అయితే అవుతుందనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే డిజైన్ మాత్రం చూస్తే మాత్రం సేమ్ సామ్సంగ్ టీవీస్ చూసిన విధంగానే వీళ్ళు ఒక ఫెంటాస్టిక్ డిజైన్ తోటి అండ్ మెటల్ స్టాండ్ తోటి, మెటల్ బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ చాలా స్లిమ్నెస్ తోటి అయితే ఈ యొక్క టీవీస్ని అయితే తీసుకొని అయితే వచ్చిన అయితే అర్థమైపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకేమనిపించింది అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. వీళ్ళు యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి VA ప్యానల్ అయితే వాడడం అయితే జరిగింది. అండ్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అండ్ రిఫ్రెష్ రేట్ ఎంత అంటే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 ఎడ్జెస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలా 144 ఎడ్జెస్ సపోర్ట్ చేయడమే కాకుండా మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండడం కోసం వీళ్ళు టీవీని గేమింగ్ కూడా యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు AMD ప్రీమియం సపోర్ట్ కూడా అంటే AMD ఫ్రీసింగ్ ప్రీమియం సపోర్ట్ కూడా చేస్తుంది. దాంతోపాటుగానే ALM సపోర్ట్ అది కూడా 0.6 సెకండ్స్లో మీకు ALM అంటే ఆటో లో లేటెన్సీ అంత రెస్పాన్స్ అయితే అవుతుందన్నమాట. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ 144 ఎడ్జెస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏకంగా SDR బ్రైట్నెస్ లెవెల్స్ అనేది పీక్గా 1300 నిట్స్ వరకు అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఎక్సలెంట్. ఇది మాత్రం 1300 నిట్స్ HDR కంటెంట్ మీరు చూసినా, డాల్బీ విజన్ కంటెంట్ చూసినా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నార్మల్గా టీవీ యొక్క బ్రైట్నెస్ ఎంత అంటే 600 అయితే ఉంది. 50 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీలో మీరు చెక్ చేస్తే 500, 550 నిట్స్ నార్మల్గా అయితే ఉంది. 1300 నిట్స్ అయితే HDR అయితే పీక్ బ్రైట్నెస్గా యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన బ్యాక్లైట్ టెక్నాలజీ ఎలా అంటే బ్యాక్లైట్ టెక్నాలజీ కూడా ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ మినీ ఎల్ఈడి విత్ క్వాంటమ్ డాట్ ఫిల్టర్ని యూజ్ చేస్తారు. అందుకనే వీళ్ళు QD అంటే మనకు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అండ్ మినీ ఎల్ఈడీస్ అంటే వీళ్ళు బ్యాక్లైట్ టెక్నాలజీ LED లైట్స్ తీసేసి మినీ ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆ మినీ ఎల్ఈడి లైట్స్ కూడా మనకు ఇక్కడ దగ్గరగా అయితే ఉంటాయి. చాలా దగ్గరగా అయితే ఇంత దగ్గరలో అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఇంత దగ్గరలో ఉన్నప్పుడు మనకు చాలా మినీ ఎల్ఈడీస్ అనేవి ఇలా వాళ్ళు పెడతారనమాట. దానివల్ల మీకు ఇంప్రూవ్ అయితే అవుతుంది, పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అందులో ఇది VA ప్యానల్ కాబట్టి మీకు బ్లాక్ లెవెల్స్ కూడా ఇంకా బాగుంటాయి. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చారు, అదేంటంటే డిమ్మింగ్ జోన్స్. ఈ ఫుల్ అరే ఇచ్చినప్పుడు డిమ్మింగ్ జోన్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అయితే అవుతాయి. ఎక్కువ డిమ్మింగ్ జోన్స్ ఇస్తే అంత రిచ్ బ్లాక్నెస్ అనేది కాంట్రాస్ట్ అనేది కనబడుతుంది అనమాట. సో ఆ రిచ్ బ్లాక్నెస్ రావడం కోసం ఏకంగా 500+ డిమ్మింగ్ జోన్స్ అయితే వాడడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. మామూలుగా లేదు కదా, 500 డిమ్మింగ్ జోన్స్ అయితే వాడారు. ఆ 500 డిమ్మింగ్ జోన్స్ వాడడం వల్ల ఇంకొంచెం బెటర్గా బ్లాక్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే అవుతాయి. మీకు కనపడే ఏదైనా ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ క్లియర్గా
క్లియర్‌గా కనపడతదనమాట. సో దీనివల్ల మీకు పిక్చర్ క్వాలిటీ, కలర్స్ అన్నీ ఇంప్రూవ్ అయితే అవుతాయి. కలర్స్ ఎలా ఇంప్రూవ్ అయితది అంటే వీళ్ళు తీసుకొచ్చే ప్రాసెసర్ అయితే ఉంది. పర్టిక్యులర్‌గా పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్‌మెంట్ కోసమే తీసుకొచ్చారు. అదే టీసీఎల్ ఏఐపీక్యూ ప్రాసెసర్ అయితే తీసుకొనైతే వచ్చారు. 2.0, 3.0 అంటున్నారు. వీళ్ళు ఆ ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల మీకు బ్లర్‌నెస్ లేకుండా పిక్చర్‌ని ఎన్హాన్స్‌మెంట్ చేస్తుంది. అదే ఏఐ అనంగానే మీకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కదా! సో ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ, కలర్స్‌నైతే మీకైతే బూస్ట్ అయితే చేస్తుంది. TCP3 96% వరకైతే సపోర్ట్ అయితే చేస్తుంది కలర్ గామేట్ అనేది. సో ఎక్సలెంట్ కదా! ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మరి హెచ్‌డిఆర్ ఫార్మాట్స్ గురించి మాట్లాడుకోవాలంటే హెచ్‌డిఆర్ ఫార్మాట్స్ డాల్బీ విజన్ ఐక్యూ, హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10+ వరకు కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. దాంతో పాటుగానే హెచ్ఎల్జీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇలా మంచి మంచి ఫీచర్స్ తోటి ఈ యొక్క టీవీలో ఇచ్చారు. గేమింగ్‌లో మనకు షాడో ఎన్హాన్స్‌మెంట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళొక గేమ్ మాస్టర్ 2.0 అనే ఒక బార్ అయితే తీసుకొచ్చారు. దాంట్లోకి వెళ్ళి ఆడితే మీకు ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే కలుగుతుంది. ఈ కన్సోల్‌ని అంటే అదే గేమింగ్ కన్సోల్‌ని కనెక్ట్ చేసినప్పుడు. సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సౌండ్ వచ్చేసరికి ఏకంగా 30 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ అయితే ఇస్తున్నారు. 2.1 సపోర్ట్ అయితే అంటున్నారు. మేబీ మనం గొంతే గాని దీని యొక్క ఆడియో గురించి మాట్లాడుకోలేం. 30 వాట్స్ అయితే ఇచ్చారనమాట. డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ అయితే చేస్తుంది. దాంతో పాటుగానే డిటిఎస్ వర్చువల్ ఎక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే విధంగా డిటిఎస్ ప్రీమియం కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మరి ఓఎస్ వచ్చేసరికి గూగుల్ టీవీ ఓఎస్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. 3GB ర్యామ్ అయితే ఉంటుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. వీటిలో మీకు యాపిల్ ఎయిర్‌ప్లే 2 సపోర్ట్ చేస్తుంది. మిరాకాస్ట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే లైక్ డైరెక్ట్‌గా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుంటే మిరాకాస్ట్ యూజ్ చేసుకొని మీరైతే మొబైల్ టు టీవీకి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. యాపిల్ మొబైల్ యూజ్ చేస్తున్నాడు, అదే ఐఫోన్ యూజ్ చేస్తుంటే యాపిల్ ఎయిర్‌ప్లే తోటి మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు 2 కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ కనెక్టివిటీ ఆప్షన్ వచ్చేసరికి బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ అయితే చేస్తుంది. హెచ్‌డిఎంఐ పోర్ట్స్ అయితే ఉన్నాయి. హెచ్‌డిఎంఐ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయైతే ఇక్కడ క్లియర్‌గా అయితే లేదు. నాకు తెలిసి ఒక 4 అయితే ఉంటాయేమో అయితే నేనైతే అనుకుంటున్నాను. హెచ్‌డిఎంఐ 1.4 వర్షన్, హెచ్‌డిఎంఐ 2.0 వర్షన్, ఇంకొకటి హెచ్‌డిఎంఐ 2.1 వర్షన్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. దానికి హెచ్‌డిఎంఐ 2.1 ఏదైతే ఉందో అది ఈఏఆర్‌సి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ ఈఏఆర్‌సి సపోర్ట్ చేయడమే కాకుండా దాని నుంచి మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసినప్పుడు కూడా ఏఎల్ఎం, విఆర్ఆర్ అవి కూడా మీకు బెటర్ ఎన్హాన్స్‌మెంట్ అయితే ఇస్తూ ఉంటాయన్నమాట. కానీ నాకు తెలిసి ఇక్కడ హెచ్‌డిఎంఐ 2.1 2 తీసుకొస్తేనే బెటర్ అయితే అవుతుంది. ఒక సౌండ్ బార్‌కి ఈఆర్‌సికి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి హెచ్‌డిఎంఐ 2 నుంచి గేమింగ్ కన్సోల్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇలా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హెచ్‌డిసిపి వర్షన్ 2.2 వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 2.3 ఇస్తే బాగుండేమో అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎనీవే 2.2 అయితే ఇస్తున్నారు. సో ఇలా అయితే ఈ యొక్క టీవీ అయితే ఉంది గైస్. చాలా డిస్ప్లే ఫీచర్స్ ఎక్సలెంట్‌గా అయితే తీసుకొని అయితే వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా చాలా సూపర్బ్ అని అయితే అంటాను. ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ అయితే పెట్టుకుంటారు. ఆ సౌండ్ టీవీ నుంచి వచ్చే సౌండ్ అయితే వినలేరు. కానీ ఇది ఓంక్యో సౌండ్ కాబట్టి మేబీ మంచిగా వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. ఎనీవే మన ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రైస్ వచ్చేసరికి 55 ఇంచెస్ టీవీ ప్రైస్ ఒక్కటే రివీల్ అయితే అయింది. అదే 89,990 అయితే ఉంది. అంటే నియర్ బై 90,000 55 ఇంచెస్ టీవీ ప్రైస్. సో ఈ మినీ ఎల్ఈడి కాబట్టి ప్రైస్ అనేది అంత అయితే ఉంది. మేబీ కొంచెం తక్కువ చేసి తీసుకొస్తే బాగుండేమో అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి. ఇంతకుముందుకు ఒకటైతే చెప్పాను. ఏ సైజు టీవీ తీసుకుంటే బాగుంటుంది అని అయితే ఇంతకుముందుకు ఒకటైతే అన్నాను కదా, అది ఇప్పుడు చెప్తాను. 65 ఇంచెస్ నుంచి మిగతా ఎబో సైజెస్ టీవీస్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే 55 ఇంచెస్ టీవీస్ వరకు మనకు డిమ్మింగ్ జోన్స్ అనేవి మరి ఎంత ఇచ్చారో వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. కానీ వీళ్ళు క్లిస్టర్గా ఒక టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటి అన్నట్లయితే ఒక 500+ డిమ్మింగ్ జోన్స్ అనేవి ఎబో 65 ఇంచెస్ టీవీ నుంచి ఉంటుంది. అంటే 65 ఎబో టీవీ సైజెస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో 500 నిట్స్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. మిగతాది 500, 550, 50, 55లో నార్మల్ బ్రైట్నెస్, మిగతాది హెచ్డిఆర్ పీక్ బ్రైట్నెస్ వరకు 1300 వరకు అయితే ఉంటుంది. సో మరి ఎంత డిమ్మింగ్ జోన్స్ ఇచ్చారు 50, 55లో వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. నేనైతే అనుకుంటున్నాను 200 కూడా ఉండొచ్చే అని అయితే అనుకుంటున్నాను, లేదా 250 కూడా ఉండొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఎనీవే మీరు బిగ్గర్ సైజ్ టీవీకి అయితే వెళ్ళండి. బట్ ప్రస్తుతానికి అయితే మనకు ఓన్లీ 55 ఇంచెస్ టీవీ ప్రైస్ మాత్రమే రివీల్ అయితే అయింది. మీరు ఇంకా బై చేయాలని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఒకలా అవైలబుల్గా ఉంటే మాత్రం లింక్ అయితే ఇస్తాను, లేక వాళ్ళ యొక్క వెబ్సైట్ ఉన్నా కూడా నేను లింక్ అనేది ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ యొక్క ఫీచర్స్ మీకు తెలుసుకుంటే ఇంకొంచెం బెటర్ వే అయితే ఉంటుంది ఒకవేళ టీవీ బై చేయాలనుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ డివిజన్లో జాయిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ వీడియో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.